హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం అంటే ముక్కోటి ఏకాదశి. ఈ నెల వచ్చే శుక్రవారం అంటే 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి పండుగను ఏ విధంగా ఆచరించాలో, ఏ విధంగా ఆచరిస్తే మనకు ఆ నారాయణుడి అనుగ్రహం కలుగుతుందో రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి దేవుడి ఫోటోలు, విగ్రహాలు, ఇంకా పూజా సామాన్లు అన్నీ కడిగి శుభ్రం చేసి రేపు పూజ చేయాలి. రేపంతా ఉపవాసం ఉండాలి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. కేవలం పాలు మాత్రమే తాగాలి. ఉపవాసం ఉంటే కొంతమంది పళ్ళు తినచ్చు, అది ఇది అని చెప్తారు. కానీ ఏది తినకూడదు. ఘన పదార్థాలు ఏవీ తినకూడదు. కేవలం పాలు మాత్రమే తాగాలి. రేపు సాయంత్రం వరకు అలానే ఉపవాసం ఉండాలి. రేపు సాయంత్రం కేవలం పాలు, అటుకులు మాత్రమే తిని రాత్రి మొత్తం జాగరణ చేయాలి. జాగరణ చేయడం అంటే కూర్చుని మాట్లాడుకోవడమో, లేదంటే ఫోన్ చూడడమో, టీవీ చూడడమో చేయకూడదు. విష్ణు పురాణం చదవాలి. నారాయణునికి సంబంధించిన కథలు వినాలి. అలాంటి పుస్తకాలు ఉంటే చదవాలి. విష్ణు సహస్రనామం చదవాలి. ఇలాంటివి చదువుతూ రేపు రాత్రి మొత్తం గడపాలి. మళ్ళీ మరునాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వంట సిద్ధం చేయాలి. వంటలన్నీ సిద్ధం చేసి నైవేద్యం చేసి ఎవరైనా ఒక అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాతే మనం తినాలి. ఇది ఏకాదశి వ్రతం. ఇలా ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళకి ఆ నారాయణుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళు కోరిన కోరిక నెరవేరుస్తాడు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో కొలువై ఉంటుంది. నారాయణుణ్ణి పూజిస్తే మహాలక్ష్మి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. సదా మన వెంట ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇలా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ నారాయణుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల దేవతలు ఏకమయ్యే రోజు అని అర్థం. 3 కోట్ల దేవతలు రేపు భూలోకానికి వస్తారు. కాబట్టే దాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. 3 కోట్ల దేవతలతో ఆ శ్రీమన్నారాయణుడు రేపు భూమి మీదకి వస్తాడు. కాబట్టి అందరూ కూడా ఆయన్ని శ్రద్ధాభక్తితో పూజించి ఆయనకు ఆహ్వానం పలుకుదాం. అందరూ ఆయన కరుణా కటాక్షానికి పాత్రులు అవుదాం. మున్నిటికన్నా మించి భక్తి శ్రద్ధతో ఆయన్ని పూజించాలి. ఉపవాస దీక్షతో ఆరాధించాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.